హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమర్. మీరు చూస్తున్నారు అమర్ లోకల్ బైక్ రైడర్ ఛానల్. మేము రీసెంట్గానే వైకుంఠ ఏకాదశి రోజున బెంగళూరులో దగ్గర ఉన్న ఇషా ఫౌండేషన్కి అయితే వెళ్ళామన్నమాట చూడడానికి. అది ఎలా వెళ్ళాము ఏం లేదు అనేది వచ్చేది మీకు ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మన గుత్తి దగ్గర ఉన్న బాట్సుంకలం అనమాట. మేము వెళ్ళేటప్పుడు అన్నీ చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. మేము వచ్చేసి 2 మెంబర్స్ వెళ్ళామన్నమాట. నేను ఇంకో నా ఫ్రెండ్ బైక్ మీద వెళ్ళాము. నా బైక్ మీదనే. నా బైక్ వచ్చేసి యూనికార్న్ 160 చాలా బాగా పర్ఫామ్ చేసింది బైక్ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే బాట్సుంకలం దగ్గర ఉన్న వ్యూ అనమాట అంతా. ఇది వచ్చేసి మేము దాదాపు 1 అవర్ మార్నింగ్ 7కి బయలుదేరాము. అప్పటికి 8:30 9 అయింది. అందుకే కొంచెం చలిగా ఉంటే టీ తాగామన్నమాట. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇది అనంతపూర్ దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్ ఫ్రంట్ వ్యూ చాలా అద్భుతంగా ఉంది. మేము వెళ్ళడానికి 9:30 అయింది. ఇది కూడా చూసాము మేము. చాలా బాగుంది ఈ టెంపుల్. చూడండి ఎంత బాగుందో అసలు. ఆ గుర్రాలు అవన్నీ లోపల కూడా మీకు చూపించాలని చెప్పి అనుకున్నాను, కానీ లోపల ఇంకా గుడి అయితే ఓపెన్ చేయలేదు. అందుకే బయట వ్యూని మొత్తం చూపిస్తూ ఉన్నాను. చూడండి వ్యూ అయితే కానీ ఎంత అద్భుతంగా ఉందో. చూడడానికి 2 కళ్ళు చాలా ఫొటోస్ తీసుకోవడానికి కానీ ఫ్యామిలీతో వచ్చినా పిల్లలతో వచ్చినా కానీ ఇక్కడ చాలా బాగుంటుంది. మెయిన్ యాక్చువల్గా అయితే ఈవినింగ్ టైం అయితే రావాలి. ఇది ముందర ఉన్నది వచ్చేసి ఆంజనేయ స్వామి, వెనక వచ్చేసి గరుడ ఉన్నారనమాట. ఆ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఈ కనిపిస్తున్న గుర్రాలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఒక ఫ్రేమ్లో అయితే పడ్డావు అనమాట. అందుకే చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి అసలు 4 గుర్రాల మీద చాలా టెంపుల్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇది చూడండి ఎంతమంది వచ్చి చూస్తున్నారో. ఆ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి చాలామంది వచ్చారనమాట. మేము వెళ్ళే టయానికి మేము వెళ్ళే టయానికి అయితే గుడి పనిచేసింది. అటు నుంచి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మేము ఇది బెంగళూరు హైదరాబాద్ హైవే మీద టిఫిన్ చేసాము. అప్పటికి చాలా ఆకలి అవుతుంది కాబట్టి ఇంకా వెయిట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇక్కడ హోటల్ అనుకుంటే సైడ్ రోడ్ మీదనే టిఫిన్ చేసేసామన్నమాట. ఇది దాదాపు మన అనంతపూర్ దాటిన తర్వాత 30-40 కిలోమీటర్స్ తర్వాత స్టార్ట్ అయ్యే ఇది ఏది కియా ఫ్యాక్టరీ అనమాట. మీరు చూడండి కియా మొత్తం చాలా పెద్దగా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉందంటే దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఫ్యాక్టరీ. చూడండి మొత్తం మీకు చూపిస్తాను. రోడ్ సైడే ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తీసారనమాట. ఇది మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో ఫ్యాక్టరీ. అసలు ఎంత పెద్ద ఫ్యాక్టరీ మన దగ్గర ఉందని చెప్పేసి నాకైతే తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎంత క్లీన్గా ఉందంటే ఫ్యాక్టరీ దూరం నుంచి చూసినా కూడా చాలా నీట్గా కనిపిస్తూ ఉంది ఫ్యాక్టరీ. ఏమంటే సెల్లులో కాబట్టి మీకు అంత క్లారిటీగా అయితే కనపడలేదు. ఇది బైక్ పై వెళ్ళి తీసాం కాబట్టి మీకు అలా కనిపిస్తూ ఉంది. మామూలుగా అయితే నిలబడి చూస్తే ఫ్యాక్టరీ అయితే చాలా క్లీన్గా ఉంటుంది అనమాట. చాలా సూపర్గా ఉంది ఫ్యాక్టరీ అయితే. ఇది అనంతపురం నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే 14-15 ఉంటుంది. పెనుకొండకి అయితే చాలా దగ్గర అనమాట. చాలా సూపర్గా ఉంటుంది ఇది ఫ్యాక్టరీ. మేమైతే కష్టపడి ఎంతో వీడియో తీస్తూ ఉన్నాము. చూడండి ఎంత కష్టపడి తీస్తున్నాము. రన్నింగ్ బైక్లో నుంచి బ్యాక్ సైడ్ నా ఫ్రెండ్ తీస్తూ ఉన్నాడు. మీకు చూపించాలనే ఉద్దేశంతోనే. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కూడా. మాకు నచ్చిన విధంగా కానీ మీకు నచ్చిన విధంగా కానీ వీడియోస్ తీసి పెడతా ఉంటాము. ఎక్కడికైనా వెళ్ళినా కానీ చూసినా కానీ మీరు దయచేసి సపోర్ట్ చేస్తూ ఉంటేనే కదా మాకు కూడా ఉత్సాహం వస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని కూడా. నా ఛానల్ని కూడా పైన వేసే చూడండి నా నేము అంతా. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు మేము వెళ్ళిన రోజు అయితే క్లైమేట్ అయితే చాలా కూల్ ఉంది. అసలు మేము వెళ్ళే టైం మార్నింగ్ 7 యాక్చువల్ 6కి బయలుదేరదామని చెప్పి అనుకున్నాము, కానీ 7కి బయలుదేరాము. 7 నుంచి మేము యాక్చువల్గా 12:30కి వెళ్ళామన్నమాట బెంగళూరు వరకు, చిక్బల్లాపూర్కి. బెంగళూరు అక్కడి నుంచి దాదాపు ఒక 15-16 ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందన్నమాట. అసలు నేనైతే బండి అయితే నడపలేకపోయాను. అయినా వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఎలాగోలా సెటిల్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట. చాలా బాగా వచ్చింది వీడియోస్ అయితే. అవి కూడా నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ కూడా కొన్ని షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, చూడండి. అక్కడి నుంచి మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో కూడా చూడవచ్చు. అసలు ఈ ఫ్యాక్టరీ చెప్పడానికంటే చూడడమే చాలా బాగుంటుంది, కానీ లోపలికి ఎలా వెళ్ళాలో కూడా తెలియలేదు. లేకుంటే లోపల కూడా వీడియో తీద్దామని చెప్పి అనుకున్నాము, కానీ మనకి ఎంట్రీ ఉంటుందో లేదా అని చెప్పేసి అనుకొని నేను తీయలేదనమాట. ఇంకా వచ్చేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరొక టీ తాగేసి మళ్ళీ బయలుదేరాము. చూడండి ఇక ఫ్యాక్టరీ ఎండింగే కాలేదు. మొత్తం వీడియో ఎంత దూరం ఉండదు ఎంతలాగా. ఇక్కడికి ఈషా ఫౌండేషన్ స్టార్టింగ్ అనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ ఆగలేదు.
ఇది ఈషా ఫౌండేషన్ దగ్గర ఎంట్రన్స్ గేట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.